హాయ్ ఫ్రెండ్స్, విఆర్ తుదివానం దర్శకత్వంలో వచ్చిన కొలాయి సేవల్ అంటే కోడిని కొయ్యి అని అర్థం. అంటే కోడిని చంపని అర్థం. మనం చంపనలేం కనుక కోడిని కొయ్యి అని అనుకోవాలి. ఈ సినిమాలో కళాయి అరసన్, దీపా బాలు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఓ అడవికి దగ్గరలో ఒక చిన్న పల్లెటూరు ఉంటుంది. ఆ పల్లెటూరులో 200 ఏళ్ల నాటి ఆచారాలు వ్యవహారాలు పాటిస్తూ ఉంటారు. హీరో కెమికల్ ఫ్యాక్టరీలో జాబ్ రావడం వల్ల, అది కూడా ఆ పల్లెటూరు పక్కనే ఉండడం వల్ల, తన సొంతూరు అవడం వల్ల ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్లు ఆ ఊరికి వస్తారు. 9 నెలల గర్భవతి అయిన హీరోయిన్ని ఆ అడవిలో ఉన్న ఓ అమ్మవారి గుడి దగ్గరికి తీసుకెళ్లి కోడిని బలిచ్చి ఆచారం జరుపుకుందాం అనుకుంటారు. అయితే వీళ్ళు కోడిని బలిద్దాం అనుకునే సమయంలో హీరో హీరోయిన్ని బలిద్దామని కొంతమంది ఆ అడవిలో వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు, ఎందుకు ఆ పని చేద్దాం అనుకుంటున్నారు, అసలు వాళ్ళు హీరో హీరోయిన్ని బలిచ్చారా లేకపోతే కోడిని బలిచ్చారా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. దర్శకుడు విఆర్ తుదివానన్ సినిమాని చాలా వరకు సాగదీశాడు. 2 గంటల 18 నిమిషాలు సినిమా ఉంటే 1:50 నిమిషాల వరకు సినిమాలో వాళ్ళ ఇంటి నుంచి ఆ అడవిలోకి వెళ్తూ ఉంటారు. అంతే. సినిమా అంతా హీరో ఫ్రెండ్స్, హీరో కుటుంబ సభ్యులు, హీరో హీరోయిన్ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ అడవిలోకి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఏం చేశారు. ఉదాహరణగా చెప్పుకోవాలంటే మా ఊరు తునికి దగ్గరలో ఉన్న తలుపులమ్మ లోవలోకి వెళ్ళి అక్కడ కోడిని మేకల్ని బలిచ్చి అక్కడ వండుకొని తిని వస్తుంటారు చూసారా. అలా వీళ్ళు వెళ్ళి మెల్లిగా ఒక్కొక్కళ్ళు ప్యాక్ ఆడుకొని మందేస్తూ చిన్న చిన్న గొడవలు ఆడుకుంటూ తింటూ ఉంటారు. ఇలాంటి జరిగిన సమయంలో అనుకోని సంఘటన జరుగుతుంది లాస్ట్ 20 నిమిషాల్లో. ఆ లాస్ట్ 20 నిమిషాలు వైలెన్స్ భయంకరంగా ఉంటుంది. చాలా జాలేస్తుంది. చూసిన తర్వాత మనకి మనసు కదిలిపోతుంది. అసలు ఇలాంటి మనుషులు ఇంకా ఉన్నారా అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. చాలా బీభత్సంగా తీశాడు ఆ లాస్ట్ 20 నిమిషాలు. ఆ లాస్ట్ 20 నిమిషాలే సినిమా మీద మనకి ఒక మంచి ఇంప్రెషన్ని తీసుకొస్తుంది. అప్పటి వరకు ఏంటి సాగదీత, అందరూ ఎగేసుకొని వెళ్తూనే ఉంటారు అడవిలోకి వెళ్తూనే ఉంటారు. 1:40 నిమిషాలు. అయితే దర్శకుడు లాస్ట్ తీసిన 20 నిమిషాలు సినిమాకి ప్రాణం. అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చారు హీరో హీరోయిన్లు ఇద్దరు, చాలా బాగా చేశారు. హీరోయిన్ చూడడానికి చాలా బాగుంటుంది. కళాయి అరసన్ ఎప్పట్లాగే తన పాత్రకు న్యాయం చేశాడు. ఎప్పటి నుంచో పగతో రగిలిపోయే కొంతమంది మాటేసి భయంకరంగా కాటేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు. ఫోటోగ్రఫీ బాగుంటుంది. అన్ని రియల్ లొకేషన్స్లో చక్కగా రియలిస్టిక్గా తీశారు. భయంకరమైన విషాదాంతమైన క్లైమాక్స్లు చూడగలం మేము అనుకుంటే ఈ సినిమాని చూడండి. వైలెన్స్ పీక్స్లో ఉంటుంది లాస్ట్ 20 నిమిషాలు. విలన్లుగా నటించిన వ్యక్తులు కూడా బాగా చేశారు. ఓ రియలిస్టిక్ సంఘటన చూసిన ఫీలింగ్ కలుగుతుంది మనకి సినిమా చూశాక. ఈ సినిమా ప్రస్తుతానికి తమిళ్లో రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో నాకు తెలీదు. వచ్చాక చూడండి. సబ్ టైటిల్స్లో నెట్లో ఈ సినిమా లభిస్తుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఆ, ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?